బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీంతో విశాఖలో బలంగా వీస్తున్న ఈదురుగాలతో వాయుగుండం ఎఫెక్ట్ చూపిస్తుంది. జిల్లాలో గాలి వేగానికి చెట్ల కొమ్మలు ఎక్కడికక్కడ విరిగిపోతున్నాయి. టూ వీలర్ వాహనదారులు వాహనాలకు నడపలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సముద్రం అలజడిగా మారడంతో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక ఏపీ, ఒడిశా తీరం వైపు 17 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా వాయుగుండం దూసుకొస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీంతో విశాఖలో బలంగా వీస్తున్న ఈదురుగాలతో వాయుగుండం ఎఫెక్ట్ చూపిస్తుంది. జిల్లాలో గాలి వేగానికి చెట్ల కొమ్మలు ఎక్కడికక్కడ విరిగి పడుతున్నాయి. టూ వీలర్ వాహనదారులు వాహనాలను నడపలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సముద్రం అలజడిగా మారడంతో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక ఏపీ, ఒడిశా తీరం వైపు 17 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా వాయుగుండం దూసుకొస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం విశాఖ బ్యూరో భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి. ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా పరిణతి చెందుతుంది. ఈ నేపథ్యంలో వాయుగుండ ప్రభావం అయితే విశాఖ జిల్లాతో పాటుగా ఉత్తరాంధ్రలో అత్యధికంగా చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన 24 గంటల నుంచి కూడాను ఎడతెరిపి లేకుండానే ఉత్తరాంధ్రలో వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో వర్షాలతో పాటుగా ఈదురుగాలు వీస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ విశాఖపట్నంలో మొత్తం ఏదైతే జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా చెట్లు విరిగిపడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. మరీ ముఖ్యంగా మెయిన్ ప్రధాన రహదారులపై చెట్లు పడిపోవడంతో వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఉదయం నుంచి కూడాను గాలి తీవ్రత పెరగడం, దాంతో పాటుగా వర్షం తీవ్రత పెరగడంతో వాహనదారులు అయితే మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఒక విశాఖ జిల్లాతోటే కాకుండా అల్లూరు సీతారామరాజు జిల్లా, అదేవిధంగా విజయనగరంలో కూడా ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడడంతో పాటుగా ఈదురుగాలులకి చెట్లు విరుగుపడి ఎక్కడికక్కడ రహదారులకు అంతరాయం ఏర్పడేటటువంటి సిచ్యువేషన్ అయితే ఉత్తరాంధ్రలో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. వాయుగుండ ప్రభావంతో గడిచిన 24 గంటల్లో పూర్తి స్థాయిలో విస్తారంగా వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి. రాగల 36 గంటల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు అయితే మాత్రం అధికారులను హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రకాశం వరకు కూడాను పూర్తి స్థాయిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండడం, అదేవిధంగాను గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడికక్కడ చెట్లు విరిగిపడుతున్నటువంటి నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినంత వరకు కూడా రాగల 36 గంటలు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. అయితే ఎడతెరిపి లేకుండా వర్షాలు పడడంతో పాటుగా ఏదైతే చెరువులు, అదేవిధంగా నదులు కూడా పొంగి ప్రవహించే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఏదైతే విశాఖ జిల్లాతో పాటుగా విజయనగరం, శ్రీకాకుళం, అదేవిధంగా పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లా, అలాగే అనకాపల్లి, కాకినాడ, అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాతో పాటుగా ప్రకాశం, యానాం వైపు కూడా ఈ వర్షాలు తీవ్రంగా పెరిగే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లోనే ఇళ్ల నుంచి బయటికి రావాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరించినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా హోర్డింగ్స్ కానీ, అదేవిధంగా బయట ఉన్నటువంటి చెట్లు కూడా ఈదురుగాలులకి పడిపోయేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. ఉదయం నుంచి కూడాను విశాఖలో పడుతున్నటువంటి వర్షానికి అయితే మాత్రం ఎక్కడికక్కడ చెట్లు విరిగిపడే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. దీనికి సంబంధించినంత వరకు కూడా జీవీఎంసీ యంత్రాంగం అయితే రంగంలోకి దిగింది. ఎక్కడైతే
చెట్లు విరుగుపడి వాహనదారులు కానీ ఎవరైతే ప్రజలకు ఇబ్బంది కలిగేటటువంటి ప్రాంతాల్లో చెట్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ పడిపోయినటువంటి ట్రాన్స్ఫార్మర్లతో పాటుగా పోల్స్ కూడా కరెంటు సప్లై కూడా ఆగిపోయినటువంటి పరిస్థితుల్లో పవర్ ని పునరావృతం చేసేందుకైతే మాత్రం అన్ని వర్గాలకు కూడా రంగం సిద్ధం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. జీవీఎంసీ ఎక్కడికక్కడ చెట్లను కట్టలతో తొలగిస్తున్నటువంటి పరిస్థితి విశాఖ జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. అదేవిధంగా విజయనగరం జిల్లాలో కూడా ఎడతెరిపి లేకుండా వర్షం పడడంతో కొన్ని చోట్ల వాగులు పొంగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని చోట్ల చెట్లు విరిగిపడి రోడ్డు మీద పడడంతో బాహ్య ప్రపంచంతో ఉన్నటువంటి సత్సంబంధాలు కూడా కొన్ని ప్రాంతాలకి తెగిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం పడడం, ఈదురుగాలులు చెట్లు విరిగిపడడంతో అయితే మాత్రం మైదాన ప్రాంతంతో అయితే కనెక్టివిటీ మన్యం ప్రాంతాలకు కోల్పోయినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి అధికారులందరూ కూడా అప్రమత్తం అయ్యారు. ఏదైతే చెట్లు పడిపోయినటువంటి వాటిని అన్నింటినీ కూడా తొలగిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. రాగల 36 గంటల్లో కూడా ఉత్తరాంధ్రలోనే అధికంగా వర్షపాతం నమోదయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుందంటే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులతో పాటుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఈ వాయుగుండం అయితే రాగల 36 గంటల్లో తీవ్ర వాయుగుండంగా పరిణితి చెంది పారాదీపు అదేవిధంగా గోపాలపూర్కి మధ్యన తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. తీరం దాటినప్పటికీ కూడా దీని ప్రభావం 36 గంటల పాటు ఉత్తరాంధ్ర పైన ఉంటుంది. శ్రీకాకుళం టు ప్రకాశం వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం, అదేవిధంగా సడన్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం కూడా ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసేటటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి. ఆరెంజ్ అలర్ట్ లో సుమారు 7 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్లు ఒక్కసారిగా వర్షం పడే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సడన్ ఫ్లడ్స్ వచ్చేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి ఇష్యూలో కూడా కంగారు పడాల్సిన అవసరం లేదంటూ కూడా ప్రభుత్వ యంత్రాంగం చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడాను పూర్తిగా వాతావరణానికి సంబంధించినంత వరకు వాతావరణ శాఖ ఇచ్చేటటువంటి సూచనలకు అనుగుణంగా కూడాను పూర్తి స్థాయిలో అధికారులు నిమగ్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా నేడు విజయదశమి కావడంతో అయితే మాత్రం అందరూ కూడా బయటకు వచ్చేటటువంటి సిచ్యువేషన్ అయితే ఉంటుంది. ఏదైతే అమ్మవారి కోసం ఏర్పాటు చేసినటువంటి మండపాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో మండపాల దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని, ఈదురుగాలులు పెరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మండపాల దగ్గర ఎవరు కూడా గుమ్మికూడదంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసేటటువంటి పరిస్థితి. మరొకవైపు సముద్రం అల్లకల్లోలంగా ఉండడం, ఇప్పటికే మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితుల్లో అన్ని పోర్టుల్లో కూడా 3వ ప్రమాదిక హెచ్చరిక. రైట్, థ్యాంక్ యూ భరత్.